పరిస్థితి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ 24న ట్రూ అప్ ఛార్జెస్ వేసి ఈఆర్సీకి పంపించారు సార్. ఈఆర్సీకి పంపించిన తర్వాత 90 రోజుల్లో ఆమోదించి పంపించాల్సింది ఆమోదించకుండా దీన్ని దాదాపు 2 సంవత్సరాల పాటు పక్కన పెట్టేసి ఇవాళ బయటికి తీసుకొస్తున్నారు సార్. ఇందాక మీ దృష్టికి చెప్పడం దాదాపు ఈ ట్రూ అప్ ఛార్జెస్ మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళ ప్రభుత్వానికి అందించిన తర్వాత దాదాపు ప్రజల మీద 20,000 కోట్లు భారం వేశారు. గల కారణాలు కూడా ఇందాక చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతోటి దాదాపు 7 నుంచి 8,000 మెగావాట్లు సోలార్ గానీ విండ్ పవర్ గానీ వీటిని ఉత్పత్తి చేస్తుంటే వీళ్ళు చేసే ఉత్పత్తిని తీసుకోకుండా బయట నుంచి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ అనుయాయులకి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేస్ ద్వారా వేల కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు సార్ విద్యుత్ ఉత్పత్తిని. మన దగ్గర కోర్టుకు వెళ్తే కోర్టు మందలిచ్చింది, ఎందుకు మీ దగ్గర మీ పీపీఎల్ అమలు చేయరు, ఎందుకు అమలు చేయరు అని చెప్పి కోర్టు మందలిస్తే ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కోర్టుని హానర్ చేస్తానే ఇంకో పక్కన లైన్స్ ని బిజీ పెట్టేసి వీళ్ళు ఉత్పత్తి అయ్యే పవర్ ని కూడా తీసుకోకుండా మళ్ళీ ఇంకో నష్టం చేశారు సార్. ఈ రాష్ట్రానికి బయట నుంచి పెట్టుబడిదారులు రావాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చిన సంఘటన మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే విధంగా ఈ అన్ని ఓ పక్కన ఇందాక మీకు చెప్పాను VTPS గానీ కృష్ణపట్నం గానీ వీటన్ని పోలవరం ప్రాజెక్ట్ గానీ వీటన్నిటిని అవగాహన లేని గత ముఖ్యమంత్రి అవగాహన లేకపోవటం వల్ల ఈ సంస్థ వల్ల విద్యుత్ వ్యవస్థ వల్ల సంస్థ వల్ల ప్రజలకు నష్టం జరిగిద్ది అనే ముందు ఆలోచన లేకపోవటం వల్లే ఇవన్నీ కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయల పైన భారం పడాల్సి వచ్చింది. దీని పరివాసమే దాదాపు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది సార్. మా ప్రభుత్వం అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుతో చాలా చర్యలు తీసుకుంటాం సార్. వచ్చిన 5 నెలల్లోనే RDSS కింద తీసుకొని ఎక్కడ కూడా ఫీడర్ లెవెల్లో లాసెస్ ఉండకుండా ఉండటం కోసం RDSS స్కీము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి తీసుకొచ్చిన RDSS స్కీమ్ ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి. 9 గంటలు విద్యుత్ వ్యవసాయానికి, అదేవిధంగా 24 గంటలు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం సార్. అదేవిధంగా డిస్కమ్స్ ని ఇంకా మెరుగైన పద్ధతిలో మెరుగ్గా పనిచేపించాలనేది, మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే దానికోసం చూస్తున్నాము. APGENCO ద్వారా 2 పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుని దాదాపు 2,300 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకురావాలి. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా విద్యుత్ వినియోగం రోజు పెరిగిపోతుంది సార్. అది మీట్ చేయడం కోసం ఏదైతే మన రాష్ట్రంలో అనుకూలమైన ప్రదేశంలో PSPలు గానీ సోలార్ గానీ విండ్ గానీ లేకపోతే హైడల్ గానీ లేకపోతే ఏ విధంగా మనం విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతాం వాటన్నిటి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం చేస్తున్నాం సార్. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం కోసం కూడా వివిధ సంస్థల నుంచి ఈ రాష్ట్రానికి వస్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో. అదే విధంగా ట్రాన్స్మిషన్ కెపాసిటీ పెంచడం కోసం కూడా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 71 సబ్ స్టేషన్స్ గానీ ట్రాన్స్ఫార్మర్స్ గానీ ట్రాన్స్మిషన్ లైన్స్ గానీ వీటన్నిటిని కూడా తీసుకుని వస్తాం సార్. ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం విద్యుత్ వినియోగం రోజు పెరిగిపోతుంది, విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి. విద్యుత్ రాబోయే రోజుల్లో ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వివిధ రకాలైన ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే బాగుంటుందనే దానికోసం రకరకాల ఆలోచనలు చేసి ఇన్వెస్టర్స్ పిలిచి రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా చూసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.